6 నెలలుగా మురుగునీటి కాలువలు శుభ్రం చేయకపోవటం పలుమార్లు పంచాయతీ సిబ్బందికి తెలియజేసినా పట్టించుకోని అధికారులు. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మట్లవారిపల్లె గ్రామంలో విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలుతున్న గ్రామంలోని చిన్నపిల్లలు, వృద్ధులు, పెద్దలు తేడా లేకుండా అంటువ్యాధులు బారిన పడి అనారోగ్యాల పాలవుతున్నారు. మట్లవారిపల్లె గ్రామంలో ఎటు చూసినా మురుగునీటి కాలువలు నిండి రోడ్లపై నీరు చేరుతుండటంతో దోమలు, ఈగలు చేరి ఇళ్లలో పిల్లలను దోమలు కుట్టడం, డెంగ్యూ, మలేరియా లాంటి విషజ్వరాలు బారిన పడుతున్నారు అంటూ గ్రామస్తులు పలుమార్లు పంచాయతీ సిబ్బందికి దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. మట్లవారిపల్లె గ్రామస్తులు వాపోతున్నారు. రామసముద్రం మండలంలోని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మట్లవారిపల్లె గ్రామంలో మురుగు కాలువలు శుభ్రపరిచి ప్రజలను ఆరోగ్యవంతులుగా ఉండేలా చూడాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర పేరుతో చేస్తున్న కార్యక్రమాలు పేరుకు మాత్రమే అని మట్లవారిపల్లె ప్రజలు వాపోతున్నారు. మైక్ పట్టుకునేది రాదు చెల్లు ఇట్లా ఉందమ్మా పాప అది పట్టుకోమ్మా బాగా పట్టుకుంటాను మాకు దగ్గరికి రా పర్వాలా కాలువ బాగా కనపడిన వాళ్ళకి నీకు కనపడదు నువ్వు పడల్లా ఇటుకరమ్మా నేను మీ ఛానల్ని నేను మీ గంగాధరంని ఏటీవీ ఛానల్ రిపోర్టర్ రామసముద్రం మండలం అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం పెద్దకురపల్లి పంచాయతీకి చెందిన మట్లవారపల్లి గ్రామంలో మట్లవారపల్లి గ్రామము అంధాకారంలో ఉన్నదని మురికి కాలువలు నిండి పొంగిపొరలిపోవడంతో ఇక్కడ పొంగిపొరలిపోవడంతో మురికి నీటి చెత్త పేరుకుపోవడంతో ప్రజలు ఇక్కడ అంటువ్యాధులు బారిన పడతామని, ప్రమాదశాత్తు అంటువ్యాధుల బారిన పడతామని, పిల్లలు కూడా రోగాల బారి పడతారని మాకు వార్త రావడంతో ఇక్కడికి చేరుకున్నాము. ఇక్కడ ప్రజలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పబ్బా, నీ పేరేమే? పాండురంగ. ఏమి విషయం ఏమి ఇక్కడ పెద్ద కొరపల్లి పైన మెట్టును ఇంకా వర్షాలు పడినా కానీ ఏదైనా కానీ వర్షాలు పడకపోయినా కానీ పైన ఇంకా కిందకు వచ్చేస్తున్నాయి నీళ్లు. అక్కడ వచ్చి నీళ్ళంతా ఇక్కడ స్టాక్ ఉండిపోతాడు. అక్కడ పోలేదు, ఇక్కడ రావడం లేదు. కరెక్ట్గా మా ఇంటి ముందరనే స్టాక్ అయిపోతుంది. పిల్లలకంతా జ్వరాలు వస్తూ ఉన్నాయి, డెంగ్యూ జ్వరం వస్తూ ఉంది, మలేరియా జ్వరాలు వస్తూ ఉన్నాయి. ఇక్కడంతా కాలం అంతా ఫుల్ అయిపోయింది. చాలా ఇబ్బందులుగా ఉన్నాము. కల్మట్ట కాలం పేరుకుపోవడం విషయం మీరు అధికారులు దృష్టికి చెప్పినాము, ప్రతి ఒక్కరికి చెప్పినాము. సచివాలయం అధికారులు తెలియజేసినారా? పోయినప్పుడంతా ఆఫీసులో జనాలు మండల అభివృద్ధి అధికారులు తెలియజేసినారు. అందరికీ చేసినాము. ఎవరు కానీ దీని గురించి చర్య మాత్రం తీసుకోవడం లేదు సార్. వీధి లైట్లు మా ఏరియాలో కరెంట్ అప్పుడు వస్తుంది, ఇక్కడ లేదు. మీకు తండ్రి సక్కులు మళ్ళీ ఈ పోల్కి మాత్రం ఇప్పుడు మొన్నేమో బర్న్ అయిపోయింది, ఈ పోల్లో లేదు. ఇది మాకు మెయిన్ ఇంపార్టెంట్ ఈ కాలువ గురించే చూడాలి సార్. ఆ కాలువ ఆయమ్మని మాట్లాడిన కాలువ దగ్గరికి చెప్పమ్మా. మా పిల్లలకు అంటువ్యాధులు వస్తున్నాయి ఈ కాలువ వల్ల. కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. చూసారు కదా, ఇప్పుడు మట్లవారపల్లిలో ఇక్కడ కల్వర్ట్ కాలువ కూడా కనబడుతున్నది. ఈ కల్వర్ట్ కాలువ నీటిగా మురికి నీటితో పేరుకుపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పిల్లలు కూడా అంటువ్యాధులకు గురవుతారని తెలియజేస్తున్నారు. ఇదివరకే సంబంధిత అధికారులు సచివాలయం కావచ్చు, ఎంపీడీఓ గారికి కావచ్చు తెలియజేసుకున్న పట్టించుకున్న పాపాన పోలేదని ఇక్కడ ఉన్న ఇండ్లు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు ప్రజలు తెలియజేయడం జరిగింది. చాలా ఇప్పటికైనా అధికారులు మేలుకొని మా కలవట్టు కాలువలను శుద్ధం చేసి చెత్తను తీసేసి వీధి లైట్లు కూడా వెలిగేలా చూడాలని ప్రజలు వాపోతున్నారు. మాకు దయచేసి మాకు ఈ కాలు ఎత్తించాలి సార్. నేను మాకు పిల్లలు చాలా ఇబ్బందిగా ఉంది. మేము పిల్లలకు మొన్న ఒక పిల్లోనికి జ్వరం వచ్చింది, అంతకుముందు ఒక పిల్లోనికి జ్వరం వచ్చింది. కనీసం 6